మన బాధ ఎవరికి పట్టదండి. అయ్యో పాపం అనేవారే ఎక్కువ మంది ఉంటారు. ఎవరో ఒకరో ఇద్దరో ఏదో తోచిన సాయం చేస్తారేమో, కానీ నీ బాధ ఎవరికి పట్టదండి. దేవునికి మాత్రమే నీ బాధ తెలుస్తుంది. నీ గోడు వినగలిగేవాడు. నువ్వు బీద, గొప్ప, ధనికుడువా, నువ్వు ఉన్నతమైన వాడువా, లేనివాడువా అని పట్టించుకోకుండా నీ ప్రార్థన ఆలకించేవాడు కేవలము నజరేయుడైన యేసు మాత్రమే. అందుకని ఈ సమయంలో మీరు ఎవరిని పట్టించుకోకండి. మీ ప్రార్థన ఆలకించే దేవుని దగ్గర మీ బాధ చెప్పుకోండి. మన దగ్గర డబ్బులు ఉండేటప్పుడు మన ఫోన్ లిఫ్ట్ చేస్తారు, మనతో అందరూ మాట్లాడతారు. కానీ మన దగ్గర డబ్బులు లేనప్పుడు, మనకు అనారోగ్యం వచ్చినప్పుడు, అప్పులు అయిపోయినప్పుడు, దిక్కుతోచని పరిస్థితులు ఉన్నప్పుడు ఎవడన్నా మన ఫోన్ ఎత్తుతాడా? ఎవడన్నా మన ఫోన్ ఎత్తుతాడా? కానీ ఒక్క వ్యక్తి మాత్రమే మన ఫోన్ ఎత్తుతాడు. ఇర్మియా గ్రంథం 33లో, నన్ను అడుగుము, నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరమిత్తును అన్నాడు దేవుడు. నన్ను అడుగు, నేను నీకు జవాబిస్తాను అన్నాడు. ఆన్సర్ చేస్తాడు దేవుడు నీకు. తప్పకుండా నీకు దేవుడు జవాబిస్తాడు బిడ్డ. నీకు తెలియకుండానే నీ జీవితంలో దేవుడు మార్పులు చేస్తూ ఉంటాడు. నీకు తెలియకుండానే ఇప్పుడే దేవుడు అద్భుతాన్ని చేస్తాడు బిడ్డ. నువ్వు నిజంగా నమ్ముతున్నట్లయితే నజరేయుడైన యేసు నామంలో దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. తన బలిష్టమైన చేతితో నిన్ను ఆదుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు.